హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సుజాత 7685. మేమైతే పనుల్లో బిజీగా ఉన్నామండి. లక్కీ చూడండి, అదిగో లక్కీ ఇల్లు తుడుస్తున్నాడు. మేము చెరొక పని పంచుకున్నాము. వాడొక పని నేనొక పని అండి. సో నేనైతే వాటర్ పెట్టడానికి వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను, వాటర్ తీసుకొని వస్తాను. సో చూడండి, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా రోజులు అవుతుంది నేను మార్నింగ్ వీడియో తీయక. ఈరోజు తీస్తున్నాను. ఓకేనా? నిన్న తీసాను, బట్ అంత పని అయిపోయిన తర్వాత తీసాను. ఈరోజు పని మధ్యలోనే వీడియో తీస్తున్నానండి. చూడండి, మా పనులు చూడండి మీరు. కొంచెం పైన పెడతాను. మేము చేసే పనులు మీకు కనిపించాలి కదండి. మరి ఏం చేస్తాం, టైఫాయిడ్ ఉంది. టైఫాయిడ్ ఉన్నా నాకు అక్కడ ఇక్కడ ఈ బెంచ్ పైన ఆ బెంచ్ పైన పెట్టడమే ఇష్టం అండి. ఎందుకో దానిపైన పెడితే నచ్చదండి. సో వాటర్ తెస్తానండి, ఇటు పెడతాను. వాటర్ పోతున్నాయి కదా లక్కీ, కింద కట్టే పెట్టలేవు కదా. అది ఎవరు పట్టిరు? నువ్వు అనినా? నేను పట్టినా సరే, నువ్వు పెడితే నేను చూసినా కదా, నేను చూస్తాను కదా. Hi friends, good morning. This is data 7685. Friends, 2 minutes lo వచ్చేసాను.
హలో అండి, వాటర్ పట్టేసాను, నీళ్ళు వచ్చాను, అన్ని పన్నీళ్ళు అయిపోయాయి. టీ చేద్దాం రండి. సారీ, మిమ్మల్ని మర్చిపోయానండి. నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. అదిగోండి అక్కడ హీటర్ పెట్టాను. చాయ్ చేసేసి చాయ్ తాగేసిన తర్వాత పూజలు అండి. రాజు గుడ్ మార్నింగ్. రాజుకి ఈరోజు పెట్టాలండి అన్నీ, అమావాస్య కదా ఈరోజు. సో ఈరోజు నేనైతే బయటకు వెళ్తున్నాను, హైదరాబాద్ వెళ్తున్నాను. మీకు ఈరోజు ఒక సర్ప్రైజ్ అండి. ఏంటంటే తెచ్చాక చూపిస్తానండి. ఏం రోగం వచ్చింది దీనికిరా? చూడండి కుక్కర్ ఎలా వంగుతుందో. ఇలా వంగుతుంది. దీనికి ఏంటో ప్రాబ్లం చెప్పండి కొంచెం. ఇలా వంగుతుంది. బ్రష్ అయిపో ఫాస్ట్గా. చూపిస్తారా? శీర్షక బ్రష్ అయిపో. ఛాయ్ అయింది. చూస్తావా? సర్ప్రైజ్ అన్న శీర్షకం చూపిస్తానులే. బ్రష్ అయిపోలేక ఛాయ్ అయింది. కుక్కర్దేమో ఆ ప్రాబ్లం అండి. ఏంటో లక్కీ బిస్కెట్స్ ఉన్నాయా లేవా? 10 రూపీస్ చూడు. 10 ఉన్నా పర్లేదు, చేంజ్ ఉన్నా పర్లేదు, సరే ఒకటి. డబ్బులు లేవు, ఏం చేస్తాం? నువ్వు ఎప్పుడు పనులు తమ్ముదు, ఎప్పుడు చేయదో నాకు అర్థమైతలేదు లక్కీ. తీసుకో. డబ్బల్నా చూద్దా. ఎన్ని తెస్తావు బిస్కెట్స్? నువ్వు ఎన్ని తింటావు? నేను 2 అన్నా 3 అన్నా. నువ్వు అయితే 5 తీసుకురా. 10 రూపాయలు తీసుకురా. 10 రూపాయలు 10 రూపాయలు తీసుకురా. మరి చాయ్ పోస్తున్నా నేను. బిస్కెట్ తేయడానికి వెళ్ళాడండి. చాయ్ అయితే అయిపోయింది, ఇంకా బ్రష్ చేయలేడు తను. నేనైతే పోసి గ్లాస్లో పెడతాను. ఎప్పుడైనా చేసుకొని ఏమైనా చేసుకొని, అది వాడిష్టం అండి, నేను ఏం చేయలేను. పాపం ఎందుకని అలా నీళ్ళు తుడిచాడు, మొత్తం ఇల్లంతా తడిపట్టేసి తుడిచాడు. నేనే లేచి గిన్నెలు తోమేసి అన్నం వండేసి టీ పెడుతున్నాను. మా అమ్మ ఏమో వాకిలి మొత్తం ముగ్గులు వేసేసింది బయటంతా. ఇంకా లక్కీ ఏమో ఇంట్లో తుడిచేసాడు, నాకేమో గిన్నె తోమడం పని అండి. మనిషికి ఒక పని చేసామండి, అయిపోయింది. ఈరోజు నేను కొత్త మిషన్ తేయడానికి వెళ్తున్నాను. అమావాస్య రోజు తేవచ్చో తేకూడదో నాకు తెలియదు. తప్పైతే కామెంట్స్లో పెట్టండి. కొత్త మిషన్ అంటే అది ఏమంటారండి? అది వైట్ కలర్లో ఉంటుంది కదా, జింక్ మిషన్ ఏంట అది ఏమంటారు కదా, ఆ మిషన్ పేరు కూడా నాకు తెలీదు. ఆ మిషన్ తేయడానికి వెళ్తున్నాను. ఈరోజు తేవచ్చో తేకూడదో అని అనుకుంటున్నారు. కానీ మన మనసు బాగుంటే ఏ రోజైనా ఏదైనా చేయొచ్చని నా నమ్మకం అండి. నేనేమి మూఢ నమ్మకాలు నమ్మను. అందు గురించి తేయడానికి వెళ్తున్నాను. అది కూడా నెట్ క్యాష్ కాదండి, డబ్బులు లేవంటూనే ఉంటుంది సుజాత అన్నీ కొంటది అని అనుకుంటారేమో. నెట్ క్యాష్ కాదు, ఈఎంఐ కార్డు మీద తెద్దామనేసి అనుకుంటున్నాను. ఈ మిషన్ చాలా ప్రాబ్లం వస్తుందండి. ఒక్క కాలుతో తొక్కాలంటే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక బ్లౌజ్ కుట్టాలంటే చాలా టైం పడుతుంది నాకు. అందుకే ఒక కాలుతో కుట్టలేక ఆ మిషన్ తేయడానికని వెళ్దామని అనుకుంటున్నాను. ఇంకా తెస్తాను.
సో ఇదిగో చూడండి, ఇదంతా నీట్గా తుడిచేసాడు. అక్కడేమో వాటర్ పెట్టాను, హీటర్ పెట్టాను. మా మమ్మీ ఏమో బయట ముగ్గులు వేసేసింది. సో కామన్ కదండి, మీకు ఎప్పుడు చూపించే విషయమే ఇదండి. మా మమ్మీ వేసిన ముగ్గులు అండి, ఇదిగోండి వేసేసింది. ఎప్పుడు వేసే ముగ్గులు. హాయ్ లక్కీ, లక్కీ హాయ్ చెప్పు. దా అడబెట్టి బ్రష్ చేయి. చాయ్ ఎందుకు పోస్తున్నా? నెక్స్ట్ పాపా లేదని చూద్దాం. పెట్టు. బ్రష్ చేయబోలకి చాయ్ పోసా. నా వీడియో మీకు బోర్ కొడుతుండొచ్చు, కానీ నాకు తీయడానికి ఇంకా వేరేదంటూ ఏమీ లేదండి. ఒకటండి, మిషన్ షాప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ పర్మిషన్ తీసుకొని మిషన్స్లో ఏది చూడాలి, ఏది తీసుకోవాలన్నది మాత్రం మీకు కంపల్సరీ షేర్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, అన్నం అయితే అయిపోయింది, టీ కూడా అయిపోయిందండి. పోసేయడమే గ్లాస్లో. నాకు నోరు ఆరిపోయి తలనొప్పి వల్ల కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది అనిపిస్తుందండి, ఏమనుకోవద్దు. బ్రెయిన్ మ్యాటర్ కదా, కొంచెం అలాగే ఉంటుందేమో. ఈ ఛాయ్ మొత్తం ఇంకిపోయింది, ఇంకేం లేదు ఛాయ్ దీంట్లో. నాకు ఇంతేనా, నాకు అంతేనా అంటూ ఉంటాడు. దీనిలో కొన్ని వాటర్ పోసింది బెస్ట్ అనుకుంటాను. నిజమేనండి, కొన్ని వాటర్ పోసి యాడ్ చేస్తే అయిపోద్ది. ఏం చేస్తామండి, ఏదో వేడి తగిలిందా ఏదో ఒంటికి, అంతే. కొన్ని వాటర్ యాడ్ చేద్దామండి. టీ మొత్తం ఇంకిపోయింది, నేను అటు ఇటు వెళ్ళేలోపు టీ మొత్తం ఇంకిపోయింది. అందుకే కొన్ని వాటర్ యాడ్ చేస్తే నీళ్ళు పాలు ఏదో ఒకటి ఇద్దరం కలిసి తాగుతాం. అంటే నేను పాలు డైలీ తేవట్లేదండి, నేను వీక్లీ 1 టైమ్స్ 1 ప్యాకెట్ తెచ్చుకుంటే నాకు 1 వీక్ వస్తుంది. ఒక్కదాన్నే కాబట్టేసి లక్కీ ఏమో తాగడు, అందు గురించని తను బిస్కెట్ అంచుకొని తినేసి ఛాయ్ పారిపోస్తాడు. అందుకని నేను ఎక్కువ వాడికి పెట్టాను, నేను ఒకదాన్నే పెట్టుకుంటాను. వాడికి కొంచెం పోస్తాను అంతే, ఏదో నామకే వస్తాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే, అమావాస్య రోజు ఏదైనా వస్తువు కొనొచ్చా కొనకూడదా అది కామెంట్లో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్ అందరికీ. ఉంటానండి, బాయ్.